పితృదేవతలు గనక సంతోషిస్తే ఇది ఈ స్తోత్రంతో వాళ్ళు ఆనందించి సమస్త భోగభాగ్యాల్ని ఇస్తారు, మంచిదే. మరి భోగభాగ్యాలు వద్దనుకున్న వాళ్ళకి ఏమిటి సంగతి? ఆత్మజ్ఞానం తథోత్తమం, ఆత్మజ్ఞానాన్ని కూడా ఇస్తారు పితృదేవతలు. అంటే భుక్తి ముక్తి ప్రదాతారః, భుక్తిని ముక్తిని కూడా అనుగ్రహిస్తారు వాళ్ళు. శరీర ఆరోగ్యాన్ని ఇస్తాము, మానసికమైన ఆరోగ్యాన్ని ఇస్తాము, అర్థం ధనాన్ని ఇస్తాము, పుత్ర పౌత్ర సంపదని ఇస్తాము. నా సందేహించాల్సిన పని లేదు. పితృదేవతలు సంతోషిస్తే సమస్తాన్ని అనుగ్రహిస్తారు. ఇంకా ఎవరెవరు ఏమేమి కోరుకుంటారో వారికి ఆ కోరికలన్నీ కూడా తీరుస్తాం. ఎవరైతే పుణ్యఫలాన్ని కోరుకునే మనుష్యులు ఉన్నారో వాళ్ళు ఈ స్తోత్రాలతో ఆ పితృదేవతల్ని స్తోత్రం చేసుకోవాలి, కీర్తించుకోవాలి. ఈ స్తోత్రం మాకు చాలా ఇష్టం. ఇగో మా పిల్లవాడు రుచి మహర్షి చదివిన ఈ స్తోత్రం మాకు చాలా ఇష్టం. దీన్ని ఎవరైతే చదువుకుంటారో వారికి సమస్త ఫలాల్ని మేము అనుగ్రహిస్తాం. శ్రాద్ధకాలంలో విశేషంగా దీన్ని పఠించాలి, గుర్తుపెట్టుకోండి. శ్రాద్ధకాలం చేసుకునే వాళ్ళు చక్కగా దీన్ని వింటే చాలా మంచిది. వాళ్ళు కూర్చుని అందరూ భోజనం చేస్తున్నప్పుడు కూర్చుని ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటే మంచిది. స్తోత్రాన్ని శ్రవణం చెయ్యాలి అనే కుతూహలంతో వింటే కూడా, ఈ స్తోత్రం వినాలి అని కోరుకుంటే కూడా చాలు. అటువంటి స్తోత్రం ఇది రుచికృత పితృస్తోత్రం. వారు మాకు అక్షయమైన శ్రాద్ధాన్ని పెట్టిన ఫలాన్ని పొందుతారు, ఇందులో సందేహం లేదు. నిస్సందేహంగా మాకు అక్షయ శ్రాద్ధం పెట్టినట్టు అవుతుంది అని ఆ పితృదేవతలు ఆ రుచి మహర్షిని అనుగ్రహించారు. ఒక సమయంలో శ్రాద్ధకర్మ శ్రోత్రియులైన ఆ విప్రులు లభించకపోయినా, దూషించబడిన శ్రాద్ధంలో ఏమైనా దోషాలు జరిగితే చాలా కష్టము అని చెప్తారు. ఒకవేళ అటువంటి దోషాలు ఏమైనా జరిగినా, లేదా అన్యాయంగా సంపాదించిన ధనంతో శ్రాద్ధం పెట్టాల్సి వచ్చినా దాంతో పెట్టకూడదు. కష్టపడి సంపాదించిన దాంతోనే పెట్టాలి. అన్యాయంగా సంపాదించిన డబ్బుతో పితృదేవతలకి శ్రాద్ధం పెట్టకూడదు. ఒకవేళ అలా పెట్టినా కూడా ఆ శ్రాద్ధ కర్మ లోపంతో కూడింది అయిపోతుంది. లేదా శ్రాద్ధానికి అనర్హమైనవి, దుష్టమైనవి అయినటువంటి ఉపాహారాల్ని అర్పించడంతో చేసిన శ్రాద్ధ కర్మ, అకాలంలో దేశంలో విధి పాటించకుండా చేసిన శ్రాద్ధ కర్మ లోపంతో కూడి ఉంటుంది. అలాగే శ్రద్ధ లేని వారు, గర్వం కలవారు అయినటువంటి పురుషులు చేసినటువంటి ఆ శ్రాద్ధ కర్మ చెడిపోతుంది. గర్వంతో చేయకూడదు. నేను చూశారా ఎంత చేశాను అక్కర్లా, చెప్పింది చేస్తే చాలు. అంతంత చేయక్కర్లా, చెప్పింది చేస్తే చాలు. శ్రాద్ధంలో 1000 మందికి భోజనం పెట్టి అక్కర్లా, శ్రాద్ధంలో అది చెప్పాల. శ్రాద్ధంలో చెప్పినంత చేస్తే చాలు. విధికి అతిగా చేసి మళ్ళీ గర్వించి నేను ఇట్లా ఎక్కడా చేయలేదండి. నువ్వు అమ్మా నాన్న ఉన్నప్పుడు బాగా చూసుకో, పోయిన తర్వాత అది చేశాను ఇది చేశాను అనే దానికన్నా ఉన్నప్పుడు బాగా చూసుకో. సరే, పోయిన తర్వాత చేయాల్సింది విధిలో చెప్పిన ప్రకారంగా చేసుకో. అంతేగాని పితృదేవతలకి చేసిన దాంట్లో గర్వపడకూడదు. నేను మా నాన్నగారిని మా అమ్మని మంచి వృద్ధాశ్రమంలో చేర్చాను తెలుసా, నెలకి 2 లక్షల రూపాయలు. అరే గర్వం, అహంకారం. చేర్చావు మంచిదే, సైలెంట్గా ఉండాలి, గర్వపడకూడదు పితృదేవతల విషయంలో. అందుకనే గర్వం కలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళు చేసిన శ్రాద్ధ కర్మ చెడిపోతుంది. ఈ విధంగా శ్రాద్ధం పెట్టినా కూడా కొన్ని సందర్భాల్లో శ్రాద్ధాన్ని ఆచరించే సమయంలో ఈ దివ్య స్తోత్రాన్ని కనుక పఠిస్తే ఆ పఠనం వల్ల ఆ శ్రాద్ధ కర్మ దోషాల్ని పోగొట్టి అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. ఈ స్తోత్రం అంత గొప్పది, అది మొత్తానికి చెప్పొచ్చింది. ఈ స్తోత్రానికి అటువంటి బలం, అటువంటి శక్తి ఉంది. ఏదో మనకి పరిహారం కూడా చూపించాలిగా. తప్పు చేశావు అనే దానికన్నా ఆ తప్పుకి పరిహారం కూడా చూపించాలి. ఆ పరిహారాన్ని కూడా అక్కడ చూపించారు. ఈ స్తోత్రాన్ని హేమంత కాలంలో పఠిస్తే మాకు 12 సంవత్సరాల వరకు తృప్తి కలుగుతుంది. శుభప్రదమైన ఈ స్తోత్రం శీతాకాలంలో పఠిస్తే మాకు 24 సంవత్సరాల వరకు తృప్తి కలుగుతుంది. చూడండి, ఈ స్తోత్రం అంత గొప్పది. ఇక వసంత కాలంలో ఆచరిస్తే, అటువంటి ఆ శ్రాద్ధంలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే 16 సంవత్సరాల వరకు తృప్తి కలుగుతుంది. గ్రీష్మకాలంలో చేసే శ్రాద్ధ కర్మలో ఈ స్తోత్రాన్ని కనుక పాఠం చేస్తే 16 సంవత్సరాల వరకు మాకు తృప్తి కలుగుతుంది. ఏదైనా కారణంతో అకాలంలో శ్రాద్ధాన్ని ఆచరించిన ఆ శ్రాద్ధ కర్మలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే అది సంపన్నమవుతుంది. అది శ్రద్ధగా ఆచరించిన ఫలాన్నే ఇస్తుంది. ఓ రుచి మహర్షి, వర్షాకాలంలో ఆచరించిన శ్రాద్ధ కర్మలో ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మాకు అక్షయ తృప్తి కలుగుతుంది. ఇది అక్షయ తృతీయ అంటామే, అది పితృదేవతలకి సంబంధించింది. అది తప్ప అన్ని చేస్తున్నారు ఈ కాలంలో.
అక్షయ తృతీయ అనేది పితృదేవతలకి సంబంధించింది. నారద పురాణంలో చెప్పారు చాలా స్పష్టంగా. ఆ రోజు పితృదేవతల్ని ఉద్దేశించి ఎవరైనా ఈ స్తోత్రాన్ని పఠన చేస్తే, పారాయణం చేస్తే వాళ్ళకి సంపూర్ణంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అక్షయ ఫలాన్ని అది ఇస్తుంది. అది అట్లా చెప్పి శరదృతువులో ఆచరించిన శ్రాద్ధ కర్మలో ఈ స్తోత్రాన్ని కనుక పఠిస్తే మాకు 15 సంవత్సరాల వరకు తృప్తి కలుగుతుంది. అంతెందుకు, ఊరికే ఈ పుస్తకం అట్లా పెట్టుకున్నారు, మార్కండేయ పురాణం వినలా, మీకు తెలియదు, ఇంట్లో ఉంది, ఎక్కడో ఏదో అమ్ముతున్నారు, పుస్తకం తెచ్చి పెట్టుకున్నారు. మంచి పుస్తకాలు ఎక్కడైనా దొరికితే తీసి పెట్టుకోండి. అందుకని అప్పాజీ వారు ఏమంటారు, మీరు చదివినా చదవకపోయినా ఇంట్లో పెట్టుకోండి, అమ్మో పెద్ద పుస్తకం అనుకోవద్దు, ఎప్పుడో అప్పుడు ఉపయోగపడుతుంది మీకు, ఎప్పుడో తీస్తారు, ఎప్పుడో చదువుతారు. అందుకని ఆ గ్రంథాలన్నీ మన దగ్గర ఉండాలి చాలా చక్కగా. అలాగే ఈ పుస్తకం ఇంట్లో ఉంటే చాలు, ఆ ఇంట్లో మేము ఉంటాము, వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాము అని పితృదేవతలు చెప్పి, ఈ కారణంగా నువ్వు శ్రాద్ధ కర్మలో భోజనం చేస్తూ ఉన్న ఆ విప్రుల ఎదుట నిలబడి మాకు సంతోషం కలగటం కోసం, మా పుష్టి కోసం ఈ స్తోత్రాన్ని భక్తిగా వినిపించు. దీంతో ఆ పితృదోషాలు మాతృదోషాలు అన్నీ పరిహారం చేసుకుని పితృదేవతల అనుగ్రహంతో మీరందరూ సకల శుభాల్ని పొందండి, గురుభక్తిని వృద్ధి చేసుకోండి. ఇంకా నిరంతరంగా గురుసేవ చేస్తూ గురు కృపకి పాత్రులై హాయిగా సుఖ సంతోషాలతో సంతోషంగా మీరు మీ వంశమంతా కూడా వర్ధిల్లాలి అని చెప్పి ఆ పితృదేవతల్ని, పితృదేవతా స్వరూపంగా ఉండేటువంటి జయలక్ష్మీ మాత నరహరి తీర్థ స్వామి వారిని ప్రార్థన చేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. అద్భుతమైన స్తోత్రం ఇది, పితృదేవత స్తోత్రం ఇది. ఆ రుచి చేసిన రుచీకృత పితృదేవతా స్తుతి అని దీనికి పేరు. ఇది చాలా ప్రసిద్ధమైనది మార్కండేయ పురాణంలో. సమస్త మాతృ పితృదోషాల్ని పరిహారం చేసేటువంటి స్తోత్రం. ఈ రోజుకి కూడా శ్రాద్ధాలు జరిగే చోట ఈ పితృస్తోత్రాన్ని, రుచీకృత పితృస్తోత్రాన్ని అందరూ పారాయణ చేస్తారు. అది నాతో పాటుగా మీరు కూడా పలికే ప్రయత్నం చేయండి. తెలిసి తెలియక జరిగిన మాతృ పితృదోషాలు పరిహారం కావాలి అని మనస్సులో అనుకోండి. ఏదో మనం బ్రహ్మాండంగా అమ్మా నాన్నకి ఇది చేశాం అది చేశాం అనుకోవటం కాకుండా, ఏ లోపాలు ఏ దోషాలు జరిగాయో ఆ దోషాలు పరిహారం కావాలి. అలాగే ఏ ఏ జన్మల్లో ఎక్కడెక్కడ పితృదోషాలు అయ్యాయో ఆ దోషాలన్నీ పరిహారం కావాలి. కొన్ని పనులు కావు, ఎందుకు అంటే పితృదోషం. పితృదోష పరిహారం చేసుకోండి అని చెప్తూ ఉంటారు ఎవరు, జ్యోతిష్కులు. ఆ పితృదోష పరిహారం కోసం చేసిన సమస్త మాతృదోషాలు పితృదోషాలు పరిహారం కావాలి అంటే ఈ స్తోత్రాన్ని చెప్పుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి దాన్ని మనం చెప్పుకుందాం. చాలా చక్కటి స్తోత్రం అది. 2 సార్లు స్తుతి చేస్తాడు ఆయన, రుచి. దానిలో ఆ మొదటి స్తోత్రాన్ని మనం చెప్పుకుందాం. మీరు కూడా నాతో పాటుగా ఆ స్తోత్రాన్ని పలకండి. రుచిరువాచ నమస్యేహం పితॄన్ శ్రాద్ధే, నమస్యేహం పితॄన్ శ్రాద్ధే, ఏ వసంత్యధిదేవతాః, ఏ వసంత్యధిదేవతాః, దేవైరపి హి తర్ప్యంతే, దేవైరపి హి తర్ప్యంతే, ఏ చ శ్రాద్ధే స్వధోత్తరైః, ఏ చ శ్రాద్ధే స్వధోత్తరైః. నమస్యేహం పితॄన్ స్వర్గే, నమస్యేహం పితॄన్ స్వర్గే, ఏ తర్ప్యంతే మహర్షిభిః, ఏ తర్ప్యంతే మహర్షిభిః. శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా, శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా, భుక్తిముక్తిమభీప్సుభిః, భుక్తిముక్తిమభీప్సుభిః. నమస్యేహం పితॄన్ స్వర్గే, నమస్యేహం పితॄన్ స్వర్గే, సిద్ధాస్తర్పయంతి యాన్, సంతర్పయంతి యాన్, సిద్ధాస్సంతర్పయంతి యాన్. శ్రాద్ధేషు దివ్యైః సకలైః, శ్రాద్ధేషు దివ్యైః సకలైః, ఉపహారైరనుత్తమైః, ఉపహారైరనుత్తమైః. నమస్యేహం పితॄన్ భక్త్యా, నమస్యేహం పితॄన్ భక్త్యా, ఏర్చ్యంతే గుహ్యకైరపి, యేచ్యంతే గుహ్యకైరపి. తన్మయత్వేన వాంఛద్భిః, తన్మయత్వేన వాంఛద్భిః. రుద్ధిమాత్యంతికీం
पराम् वृद्धिमात्यन्तिकीम् पराम् नमस्येऽहं पितॄन्मर्त्यैः नमस्येऽहम् पितॄन्मर्त्यैः अर्च्यन्ते भुवि ये सदा अर्च्यन्ते भुवि ये सदा श्राद्धेषु श्रद्धयाभीष्ट श्राद्धेषु श्रद्धयाभीष्ट लोकप्राप्तिप्रदायिनः लोकप्राप्तिप्रदायिनः नमस्येऽहं पितॄन् विप्रैः नमस्येऽहम् पितॄन् विप्रैः अर्च्यन्ते भुवि ये सदा अर्च्यन्ते भुवि ये सदा वाञ्छिताभीष्टलाभाय वाञ्छिताभीष्टलाभाय प्राजापत्यप्रदायिनः प्राजापत्यप्रदायिनः नमस्येऽहं पितॄन् विप्रैः नमस्येऽहम् पितॄन् विप्रैः नैष्ठिकव्रतचारिभिः नैष्ठिकव्रतचारिभिः ये संयतात्मभिर्नित्यम् ये संयतात्मभिर्नित्यम् सन्तर्प्यन्ते समाधिभिः सन्तर्प्यन्ते समाधिभिः नमस्येऽहं पितॄन् ये वै नमस्येऽहम् पितॄन् ये वै तर्प्यन्ते रण्यवासिभिः तर्प्यन्ते रण्यवासिभिः वन्यै श्राद्धैर्यताहारैः मन्यै श्राद्धैर्यताहारैः तपो निर्धूतकिल्बिषैः तपो निर्धूतकिल्बिषैः नमस्येऽहं पितॄन् श्राद्धैः नमस्येऽहम् पितॄन् श्राद्धैः राजन्यास्तर्पयन्ति यान् राजन्यास्तर्पयन्ति यान् कव्यैरशेषैर्विधिवत् कव्यैरशेषैर्विधिवत् लोकत्रयफलप्रदान् लोकत्रयफलप्रदान् नमस्येऽहं पितॄन् वैश्यैः नमस्येऽहम् पितॄन् वैश्यैः अर्च्यन्ते भुवि ये सदा अर्च्यन्ते भुवि ये सदा स्वकर्माभिरतैर्नित्यम् स्वकर्माभिरतैर्नित्यम् पुष्पधूपान्नवारिभिः पुष्पधूपान्नवारिभिः नमस्येऽहं पितॄन् श्राद्धैः नमस्येऽहम् पितॄन् श्राद्धैः ये शूद्रैरपि भक्तितः ये शूद्रैरपि भक्तितः सन्तर्प्यन्ते जगत्यत्र सन्तर्प्यन्ते जगत्यत्र नाम्नाख्याताः सुकालिनः नाम्नाख्याताः सुकालिनः नमस्येऽहं पितॄन् श्राद्धे नमस्येऽहम् पितॄन् श्राद्धे पाताले ये महासुरैः पाताले ये महासुरैः सन्तर्प्यन्ते स्वधाकारैः सन्तर्प्यन्ते स्वधातारैः त्यक्तदम्भमदैः सदा यक्तदम्भमदैः सदा नमस्येऽहं पितॄन् श्राद्धे नमस्येऽहम् पितॄन् श्राद्धे अर्च्यन्ते ये रसातले अर्च्यन्ते ये रसातले भोगैरशेषैर्विधिवत् भोगैरशेषैर्विधिवत् नागैः कामानभीप्सुभिः नागैः कामानभीप्सुभिः नमस्येऽहं पितॄन् श्राद्धैः नमस्येऽहम् पितॄन् श्राद्धैः सर्पैः सन्तर्पिताः सदा सर्पैः सन्तर्पिताः सदा तत्रैव विधिवन्मन्त्र तत्रैव विधिवन्मन्त्र भोगसम्पत्समन्वितैः भोगसम्पत्समन्वितैः मातापितृभ्यो नमः मातापितृभ्यो नमः पितॄन् नमस्ये पितॄन् नमस्ये निवसन्ति साक्षात् निवसन्ति साक्षात् ये देवलोके च ये देवलोके च तथान्तरिक्षे तथान्तरिक्षे महीतले ये च महीतले ये च सुराधिपूज्याः सुराभिपूज्याः ते मे प्रतीच्छन्तु ते मे प्रतीच्छन्तु मयोपनीतम् मयोपनीतम् पितॄन् नमस्ये परमात्मभूताः पितॄन् नमस्ये परमात्मभूताः ये वै विमाने निवसन्ति मूर्ताः ये वै विमाने निवसन्ति मूर्ताः यजन्ति यानस्तमलैर्मनोभिः यजन्ति यानस्तमलैर्मनोभिः योगीश्वराः योगीश्वराः क्लेशविमुक्तिहेतून् क्लेशविमुक्तिहेतून् पितॄन् नमस्ये दिवि ये च मूर्ताः
पितॄन् नमस्ये दिवि ये च मूर्ताः स्वधा भुजः स्वधा भुजः काम्यफलाभिसन्धौ काम्यफलाभिसन्धौ प्रदानशक्ताः प्रदानशक्ताः सकलेप्सितानां सकलेप्सितानां विमुक्तिदाः विमुक्तिदाः येनभिसंहितेषु येनभिसंहितेषु तुष्यन्तु तेऽस्मिन् तुष्यन्तु तेऽस्मिन् पितरः समस्ताः पितरः समस्ताः इच्छावताम् इच्छावताम् ये प्रदिशन्ति कामान् ये प्रदिशन्ति कामान् सुरत्वमिन्द्रत्वम् सुरत्वमिन्द्रत्वम् अतोऽधिकं वा अतोऽधिकं वा सुतान् पशून् सुतान् पशून् स्वानि बलं गृहाणि स्वानि बलं गृहाणि सोमस्य ये रश्मिषु सोमस्य ये रश्मिषु येऽर्कबिम्बे एकबिम्बे शुक्ले विमाने च शुक्ले विमाने च सदा वसन्ति सदा वसन्ति तृप्यन्तु तेऽस्मिन् तृप्यन्तु तेऽस्मिन् पितरोन्नतो यैः पितरोन्नतो यैः गन्धादिना गन्धादिना पुष्टिमितो व्रजन्तु पुष्टिमितो व्रजन्तु येषां हुतेऽग्नौ येषां हुतेऽग्नौ हविषा च तृप्तिः हविषा च तृप्तिः ये भुञ्जते ये भुञ्जते विप्रशरीरसंस्थाः विप्रशरीरसंस्थाः ये पिण्डदानेन ये पिण्डदानेन मुदं प्रयान्ति मुदं प्रयान्ति तृप्यन्तु तेऽस्मिन् तृप्यन्तु तेऽस्मिन् पितरोन्नतो यैः पितरोन्नतो यैः ये खड्गमांसेन ये खड्गमांसेन सुरैरभीष्टैः सुरैरभीष्टैः कृष्णैस्तिलैः कृष्णैस्थलैः दिव्यमनोहरैश्च दिव्यमनोहरैश्च कालेन शाकेन कालेन शाकेन महर्षिवर्यैः महर्षिवर्यैः सम्प्रीणताः सम्प्रीणताः ते मुदमत्र यान्तु ते मुदमत्र यान्तु कव्यान्यशेषाणि च कव्यान्यशेषाणि च यान्यभीष्टानि यान्यभीष्टानि अतीव तेषाम् अतीव तेषाम् अमरार्चितानाम् अमरार्चितानाम् तेषां तु सान्निध्यम् तेषां तु सान्निध्यम् इहास्तु पुष्प इहास्तु पुष्प गन्धान्न भोज्येषु गन्धान्न भोज्येषु मया कृतेषु मया कृतेषु दिने दिने ये दिने दिने ये प्रतिगृह्णतेर्चाम् प्रतिगृह्णतेश्चाम् आसान्तपूजाम् आसान्तपूजा भुवि येष्टकासु भुवि येष्टकासु ये वत्सरान्ते ये वत्सरान्ते अभ्युदये च पूज्याः अभ्युदये च पूज्य प्रयान्तु ते प्रयान्तु ते पितरोऽत्र तृप्तिम् पितरोऽत्र तृप्तिम् पूज्याद्विजानाम् पूज्याद्विजाना कुमुदेन्दुभासः कुमुदेन्दुभासः ये क्षत्रियाणाम् च ये क्षत्रियाणाम् च नवार्कवर्णाः नवार्कवर्णाः तथा विशाम् ये तथा दिशाङ्गे कनकावदाताः कनकावदाताः नीलीनिभाः नीलीनिभाः शूद्रजनस्य ये च शूद्रजनस्य ये च तेऽस्मिन् समस्ताः तेऽस्मिन् समस्ताः मम पुष्पगन्ध मम पुष्पगन्ध धूपान्नतोयादि धूपान्नतोयादि निवेदनेन निवेदनेन तथाग्निहोमेन च तथाग्निहोमेन च यान्तु तृप्तिम् यान्तु तृप्तिम् सदा पितृभ्यः सदा पितृभ्यः प्रणतोऽस्मि तेभ्यः प्रणतोऽस्मि तेभ्यः ये देवपूर्वाणि
ये देव पूर्वाणि अतितृप्तिहेतोः अतितृप्तिहेतोः अश्नन्ति कव्यानि अश्नन्ति कव्यानि शुभाहुतानि शुभाहुतानि तृप्ताश्च ये भूतिसृजो भवन्ति तृप्ताश्च ये भूतिसृजो भवन्ति तृप्यन्तु तेऽस्मिन् तृप्यन्तु तेऽस्मिन् प्रणतोऽस्मि तेभ्यः प्रणतोऽस्मि तेभ्यः रक्षांसि भूतानि रक्षांसि भूतानि असुरांस्तथोग्रान् असुरांस्तथोग्रान् निर्नाशयन्तः निर्नाशयन्तः अशिवं प्रजानाम् अशिवं प्रजानाम् आद्यासुराणाम् आद्यासुराणाम् अमरेश पूज्याः अमरेश पूज्याः तृप्यन्तु तेऽस्मिन् तृप्यन्तु तेऽस्मिन् प्रणतोऽस्मि तेभ्यः प्रणतोऽस्मि तेभ्यः श्वात्ता बर्हिषदः अग्निश्वात्ता बर्हिषदः आज्यपाः आज्यपाः सोमपास्तथा सोमपास्तथा व्रजन्तु तृप्तिं श्राद्धेऽस्मिन् व्रजन्तु तृप्तिं श्राद्धेऽस्मिन् पितरः तर्पिता मया पितरः तर्पिता मया निष्वात्ताः पितृगणाः निष्पाताः पितृगणाः प्राचीं रक्षन्तु मे दिशम् प्राचीं रक्षन्तु मे दिशम् तथा बर्हिषदः पान्तु तथा बर्हिषदः पान्तु यां यां ये यां यां ये पितरस्मृताः पितरस्मृताः प्रतीचीमाज्यपाः प्रतीचीमाज्यपाः तद्वत् तद्वत् उदीचीमपि सोमपाः दीचीमपि सोमपाः रक्षो भूतपिशाचेभ्यः रक्षो भूतपिशाचेभ्यः तथैवासुरदोषतः तथैवासुरदोषतः सर्वतश्चाधिपस्तेषाम् सर्वतश्चाधिपस्तेषाम् यमो रक्षां करोतु मे యమో రక్షాం కరోతు ఇక ఈ పితృదేవతలకి సంబంధించిన దిక్కు దక్షిణం. ఆ దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజు. కాబట్టి ఆయన ఆ యమధర్మరాజు సర్వతః పాతు, నన్ను మొత్తం అన్ని దిక్కుల్లోనూ కలిపి ఆయన రక్షిస్తూ ఉండాలి. పితృదేవతా లోకానికి అధిపతి కదా ఆయన. ఆ యమధర్మరాజు అన్ని దిక్కుల్లోనూ నన్ను కాపాడాలి అని ప్రార్థన చేసి విశ్వో విశ్వభుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః భూతిదో భూతిగృద్భూతి పితॄణాం ఏ గణానవ కళ్యాణః కల్యతాం కర్త కల్యః కల్యతరాశ్రయః కల్యతా హేతురనఘః షడిమేతే గణా స్మృతాః వరో వరేణ్యో వరదః పుష్టిదః తుష్టిదస్తథా విశ్వపాతా తథా ధాతా సప్తైవేతే తథా గణాః మహాన్ మహాత్మా మహితో మహిమావాన్ మహాబలః గణాః పంచ తథైవైతే పితॄణాం పాపనాశనాః సుఖదో ధనదశ్చాన్యో ధర్మదోన్యశ్చ భూతిదః పితॄణాం కథ్యతే చైతత్ తథా గణచతుష్టయం ఏకత్రింశత్ ఏకత్రింశత్ పితృగణాః పితృగణాః యైర్వ్యాప్తం యైర్వ్యాప్తం అఖిలం జగత్ అఖిలం జగత్ తే మేను తృప్తాః తే మేను తృప్తాః తుష్యంతు తుష్యంతు యచ్చంతు చ యచ్చంతు చ సదాహితం. సదాహితం. అది మార్కండేయ పురాణంలో 93వ అధ్యాయం. ఇదంతా రుచి మహర్షి కృత పితృస్తోత్రం. ఇప్పుడు ఆ రుచి ప్రజాపతి సమస్త జగత్తును వ్యాపించి ఉన్న ఆ తేజస్సును చూసి మోకాళ్ల మీద కూర్చుని ప్రార్థన చేశాడు. నీల్ డౌన్, మోకాళ్ల మీద కూర్చుని ప్రార్థన చేయటం అనేది ఎప్పుడదో సంప్రదాయం. ఇది రుచి మహర్షి గారు పితృదేవతల్ని ఆ రకంగా స్తోత్రం చేశాడు. తర్వాత రాబోయే భౌత్య మన్వంతరంలో కూడా భూతి శిష్యుడు శాంతి, ఆయన కూడా మోకాల మీద కూర్చుని అగ్ని ప్రార్థన చేస్తాడు. మోకాల మీద కూర్చుని ప్రార్థన చేస్తే సంతోషం ఆయనకి. ఒకవేళ కాలేదు, మోకాల మీద కూర్చోలేకపోయాం, అప్పుడు ఏం చేయాలి? చేతులు మొక్కి స్వామికి నమస్కారం. అందరికీ మోకాల మీద కూర్చోలేరు కదా, ఇబ్బందులు ఉన్నవాళ్ళు. ఏం చేయాలి? చేతులు మొక్కి నమస్కారం. అమూర్తానాంచ మూర్తానాం పితॄణాం దీప్త తేజసాం నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్యచక్షుషాం ఇంద్రాదీనాంచ నేతారో దక్షమారీచయస్తథా సప్తర్షీణాం తథా తేషాం తాన్ నమస్యామి కామదాన్ మన్వాదీనాం మునీంద్రాణాం సూర్యచంద్రమసోస్తథా తాన్ నమస్యామ్యహం సర్వాన్ పితరశ్చార్ణవేషు ఏ నక్షత్రాణాం గ్రహాణాంచ వాయువ్యోర్నభసస్తథా ద్యావా పృథివ్యోశ్చ తథా నమస్యామి
కృతాంజలి దేవఋషీణాం గ్రహాణాంచ సర్వలోక నమస్కృతాన్ అక్షయ్యస్య సదా దాతॄన్ నమస్యేహం కృతాంజలి ప్రజాపతే కశ్యపాయ సోమాయ వరుణాయ చ యోగీశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలి నమో గణేభ్యః సప్తభ్యః తథా లోకేషు సప్తసు స్వయంభువే నమస్యామి బ్రహ్మణే యోగచక్షుషే సోమాధారాన్ పితృగణాన్ యోగమూర్తిధరాంస్తథా నమస్యామి తథా సోమం పితరం జగతామహం అగ్నిరూపాంస్తథైవాన్యాన్ నమస్యామి పితॄనహం అగ్నిశోమమయం విశ్వం యత ఏతదశేషతః ఏ తు తేజసి ఏ చైతే సోమసూర్యాగ్నిమూర్తయః జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మస్వరూపిణః ఏభ్యోఖిలేభ్యో ఏభ్యోఖిలేభ్యో యోగిభ్యః యోగిభ్యః పితృభ్యః పితృభ్యః యతమానసః యతమానసః నమో నమో నమస్తే నమో నమో నమస్తే నమో నమో నమస్తే మే నమో నమో నమస్తే మే. ప్రసీదంతు స్వధా భుజః. ప్రసీదంతు స్వధా భుజః. అది అందరూ ఒకసారి తమ తమ మాతాపితరుల్ని మనస్సులో స్మరణ చేసుకోండి. గురువుల్ని గురుదేవుల మాతాపితరులు జయలక్ష్మి మాత నరహరితీర్థ స్వామి వారిని మనస్సులో అందరూ కూడా స్మరణ చేసుకోండి. ప్రపంచ మాతాపితరౌ ప్రాంచౌ జాయాపతిస్తు మహా అని అంటారు. ప్రపంచ మాతాపితరౌ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు మనం కూడా మనస్సులో స్మరణ చేసుకోండి. పితృదేవతలు మీకు అందరికీ సమస్త ఫలాలు అనుగ్రహించాలి అని ఈ స్తోత్రం చెప్పుకుంటూ మార్కండేయ పురాణంలో ఆ స్వామిని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా మీకు అందరికీ కలగాలి. తెలిసి తెలియక జ్ఞానత అజ్ఞానత మీరు చేసిన దోషాలు, పితృదోషాలు, మాతృదోషాలు అన్నీ కూడా పరిహారమై ఆ పితృదేవతల అనుగ్రహం మీకు కలగాలి. అన్ని పనుల్లోనూ కూడా కార్యసిద్ధి కావాలి అంటే మనకి పితృదేవతల అనుగ్రహం కావాలి. ఆరోగ్యం కావాలి అంటే పితృదేవతల అనుగ్రహం కావాలి. ఏమీ లేదు పితృదేవతల అనుగ్రహం లేకుండా, దేవతానుగ్రహం లేదు. అందువల్ల ముందు పితృదేవతలు, అటువంటి వాళ్ళని మనం ప్రార్థన చేసుకున్నాం. ఇటువంటి ఆ రుచి మహర్షి చేసిన స్తోత్రానికి పితృదేవతలు సంతోషించారు. తమ తేజస్సుతో దశ దిక్కుల్ని ప్రకాశింపజేస్తూ వారి ఆ రుచి మహర్షి ముందర ప్రత్యక్షమయ్యారు. వారు ఆ రుచి నివేదన చేసిన పుష్ప గంధానులేపనాల్ని ధరించి ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అంటే ఆయన ఇక్కడ ఏవైతే పుష్పాలు సమర్పించారో, ఏవైతే మాలలు సమర్పించాడో ఆ మాలలే వాళ్ళు ధరించి వచ్చారు అక్కడికి. అంటే మేము తీసుకున్నాము అని చెప్తున్నారు. ఈయన సమర్పణ చేసి ఈయన పూసిన గంధమే పెట్టుకున్నారు వాళ్ళు, ఈయన పెట్టిన కుంకుమే పెట్టుకున్నారు వాళ్ళు, ఈయన సమర్పించిన అక్షతలే ధరించారు వాళ్ళు, ఈయన ఏవైతే సమర్పించాడో ఆ పుష్పాలే ధరించారు వాళ్ళు. ఈయన ఎలా అలంకారం చేసుకున్నా ఆ అలంకారంతోనే వచ్చారు వాళ్ళు పితృదేవతలు. అంటే మనం ఇక్కడ ఇచ్చేది వాళ్ళకి చేరుతుందా అనే సందేహం మనకు అక్కర్లేదు, ఖచ్చితంగా చేరుతుంది. అదే ఇక్కడ మనం ఇస్తే వాళ్ళకి ఎట్లా చేరుతుందండి? పిచ్చి మాటలు ఇవన్నీ. అవన్నీ మనం అలా ప్రశ్నించకూడదు. ధర్మశ్రద్ధ అంతే చెప్పారు, జరుగుతుంది అంతే. ధర్మశ్రద్ధ చూసిన వాళ్ళు మహానుభావులు చెప్పారు, చేసుకోవటమే. వేదమాత మనకి చెప్పింది, ఉపదేశం చేసింది, దానివల్ల మంచిది అవుతుంది, చేయండి. అట్లా వాళ్ళు అవే అలంకారాలతో ఉన్నారు. ఆ పితృదేవతల్ని రుచి చూసి వెంటనే చేతులు జోడించి భక్తితో నమస్కారం చేసి, మీకు నమస్కారం, మీకు నమస్కారం, మీకు నమస్కారం, మళ్ళీ 3 సార్లు నమో నమో నమస్తే మే. ఇంకేమంటాడు? వాళ్ళు తెలివి కలిగించి, బుద్ధి రప్పించి, కళ్ళు తెరిపించి అనుగ్రహించిన వాళ్ళకి ఇంకేమిస్తాడు? జ్ఞానాన్నే ఇచ్చిన గురువుకి ఏమిస్తావు నువ్వు? ఏమి ఇవ్వగలవు? ఏదో అది ఇచ్చి ఇది ఇచ్చి మురిసిపోవటమే అంతే. కానీ జ్ఞానానికి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానానికి సమానమైనది ఇంకోటి ప్రపంచంలో లేదు, రాదు. ఆ జ్ఞానాన్నే ఇస్తూ ఉండే గురువుకి నువ్వేమిస్తావు? ఏమిస్తే తీరేది? అది తీరేది కాదు. కాబట్టి నమో నమో నమస్తే అంతే. నమస్కారం నమస్కారం. శివాయ గురవే నమః అంతే. పితృభ్యో నమః, మాతృభ్యో నమః, మాతాపితృభ్యో నమః అనుకోవటమే అంతే తప్ప ఏమీ చేసేదేం లేదు. అందుకని మళ్ళీ మళ్ళీ మీకు నమస్కారం 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 అన్నాడు. అప్పుడు వేరే వేరేగా దండాలు పెట్టాడు. గణాలు గణాలు తెలుసుగా ఆయనకి. ఇంకా అన్ని 31 గణాలు వస్తే 31 గణాలకి వేరే వేరేగా దండం పెట్టాడు ప్రత్యేకంగా రుచి మహర్షి. అప్పుడు ఆ పితృదేవతలు చాలా సంతోషించి
ఆయన రుచి వరం కోరుకో అన్నారు. ఇప్పటివరకు ఊరికే విధులు చెప్పారు, ఇట్లా చేయి ఇట్లా చేయని, ఇప్పుడు వరం కోరుకో అంటున్నారు. నాయన రుచి మహర్షి వరం కోరుకో. అప్పుడు ఆ రుచి మహర్షి శిరస్సు వంచి, ఓ పితృదేవతలారా, నన్ను బ్రహ్మదేవుడు ప్రజాసృష్టి చేయమని ఆదేశిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ఇప్పుడు నేను ఒక దివ్యమైన పత్నిని పొందాలి అనుకుంటున్నాను. అదే అక్కడితో సమస్య ప్రారంభమైంది. నాకెవరిస్తారు పిల్లని అని ప్రారంభమైంది. అందుకోసమే మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను. ఆమె అందంగా ఉండాలండి, కొన్ని కండిషన్స్ చెప్తున్నాడు ఆయన. చాలా సుందరాంగిగా ఉండాలి ఆమె. అటువంటి ఒక మంచి పిల్లని నాకు భార్యను చేసి పెడతారా? పితృదేవతలను అడుగుతా. ఆమె నాకు సంతానాన్ని ప్రసాదించేదై ఉండాలి, ప్రసాదించేదై ఉండాలి. భార్య భర్తకి సంతానాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి భార్య యొక్క స్థానము చాలా గొప్పది గృహంలో. గృహిణి గృహముచ్యతే, ప్రసాదించేది. ఏమిటది? ఫోన్ చేస్తే డెలివరీ అవుతుందా? కాదుగా, భార్య ప్రసాదించాలి. కాబట్టి నాకు సంతానాన్ని ప్రసాదించేదై ఉండాలి. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు చూసారా, తెలివిగా అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ పితృదేవతలు, రుచి నీ కోరిక తీరుతుంది. అదే నువ్వు మేము చెప్పింది పాటించావు, నీ కోరిక తీరుతుంది. నీకు ఇక్కడే ఒక అందమైన భార్య లభిస్తుంది. ఎక్కువ రోజులు కూడా నువ్వు ఎదురు చూడాల్సిన పని లేదు. ఆమె గర్భం నుంచి నీకు ఒక శ్రేష్ఠుడైన పుత్రుడు కలుగుతాడు. ఆయన మనువు అవుతాడు. నా పిల్లవాడు సామాన్యుడు కాదు. రుచి నీ పుత్రుడు మన్వంతర అధిపతి అవుతాడు, బుద్ధివంతుడు అవుతాడు. నీ పేరు బట్టి నీ ఖ్యాతిని కూడా పెంచుతాడు. నీ పేరు మీదే తన పేరు కూడా వస్తుంది. 3 లోకాల్లోనూ రౌచ్యుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు. రౌచ్య మన్వంతరం కదా మనం చెప్పుకుంటే కథ. ఆ రౌచ్యుడికి అనేకులు పుత్రులుగా జన్మిస్తారు. వారు మహా బల పరాక్రమవంతులు, మహాత్ములు, పృథ్వీ పాలకులు అవుతారు. ఓ ధర్మజ్ఞ, నువ్వు కూడా ప్రజాపతివై 4 రకాల ప్రజల్ని కూడా సృష్టి చేస్తావు. ఎప్పుడు పాలించలేక బలహీనుడు అయిపోతావో అప్పుడే నీకు సిద్ధి కూడా కలుగుతుంది.